వచ్చింది. ఇప్పుడు బెల్తెషాజర్ కాలం వచ్చింది. అయితే దేవుడు ఇట్లా చెప్తున్నాడు. ఓ బెల్తెషాజరు బుద్ధిహీనుడా, బుద్ధిహీనుడా, దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలను నువ్వు అపవిత్రం చేస్తావా? నీకు నాశన కాలం వచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి. దేవుని ఆలయంలో ఉపయోగించవలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి సువర్ణ పాత్రలను నీవు అపవిత్రపరిచావు. అందువలన ఇదే దేవుని యొక్క తీర్పు. మెనే మెనే టేకేఓ పారసని రాజ్యమును నేను విభజించి మాదీయులకు పారసీకులకు పంచిపెడుతూ ఉన్నాను. నీ రాజ్యం ఎక్కనో నీకు ఉండదు. నీవు రాజ్య భ్రష్టుడు అవుతావు. నీ అధికారం నీ ఎదురు నుండి తీసివేయబడుతుంది అని చెప్పి. ఈ అధికారం కానీ రాజ్యం కానీ ఎవరిచ్చారు మనుషులకి? మోదీ గారికైనా, తర్వాత షీ జిన్‌పింగ్ గారికైనా, మిస్టర్ నెతన్యాహు గారికైనా, మిస్టర్ ట్రంప్ గారికైనా, మిస్టర్ పుతిన్ గారికైనా ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అధికారం ఇచ్చినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా నాశనం కొరకు జోగుతూ అనేక అనేకుల నిర్దోషుల రక్తాన్ని చిందించుచున్నటువంటి అధికారులు. ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపలేరా? ఇజ్రాయెల్‌కు, గాజాకు? ఏ పోప్ ఫ్రాన్సిస్, పోప్ లియో రాబర్ట్ 14 ఫాదర్ లియో రాబర్ట్ 14 ఈ యుద్ధాన్ని ఆపలేరా? ఆపరు. ఎందుకని? అంధకార సంబంధులకు లోకనాథులు. వారే దే దెమ్సెల్వ్స్ ఆర్ డార్క్‌నెస్ కదా! చీకటికి పొంతు కుదురుతది దోస్తీ. దే దెమ్సెల్వ్స్ ఆర్ డార్క్‌నెస్. అంధకార సంబంధులకు లోకనాథులు. అందుకని దేర్ ఈస్ ప్రివలెన్స్ ఆఫ్ వయలెన్స్. దేర్ ఈస్ ప్రివలెన్స్ ఆఫ్ కరప్షన్. దేర్ ఈస్ ప్రివలెన్స్ ఆఫ్ ఇంజస్టిస్. దీస్ ఆర్ ద డార్క్ ఫోర్సెస్ ఆఫ్ ఎయిర్. అయితే వీరందరినీ బాహాటముగా దేవుడు వేడుకకు కనపరుస్తున్నాడు. వీరందరినీ కూడా బాహాటముగా వేడుకకు దేవుడు కనపరుస్తున్నాడు. ఫాదరు, ప్రైమ్ మినిస్టర్, ది ప్రెసిడెంట్ అని పేరు పెట్టుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి అధికారులని బాహాటముగా వేడుకకు దేవుడు కనపరుస్తున్నాడు. వీరికి సిగ్గు కలుగు చేస్తున్నాడు. బెల్తెషాజరు, దేవుని పరిశుద్ధ పాత్రలు నువ్వు అపరిశుద్ధపరుస్తావా? నీ సంగతి అట్లా ఉందా? జాగ్రత్త. నీ రాజ్యము యొక్క లెక్క నేను చూచి ముగించి ఉన్నాను. నేను కొలవగా బరువు తగ్గిపోయినావు, తేలికైపోయినావు, తేలిక మనిషివి, చిల్లర మనిషివి. అందువలన నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది. మాదీయులకు, పారసీకులకు ఇచ్చివేస్తున్నాను నీ రాజ్యమును. ఏం చేసుకుంటావు చేసుకో, అంతే. ఆజ్ఞ వచ్చేసింది. మెనే టేక్ ఆఫ్ పార్స్. ఓ యెరోబాము, నువ్వు చేయనటువంటి పాపము ఒకటి కూడా లేదు. ట్రంప్, నువ్వు చేయనటువంటి పాపం ఒకటి లేదు. నీ ముక్కునకు గాలం వేసి నేను లాగెదను. యెరోబాము, నీ ముక్కునకు గాలం వేసి నేను లాగుతాను. నువ్వు చేయనటువంటి పాపం ఒకటి లేదు. ఎంతమంది నిర్దోషుల రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. అంధకార సంబంధులకు లోకనాథులు. ఫరో, వీరే ఫరో, వేరెక్కడో లేరు ఫరోలు. వీళ్ళే ఫరోలు. నీచులైనటువంటి, భ్రష్టులైనటువంటి అబ్యూజర్స్ ఆఫ్ పవర్. ఏమనుకుంటా ఉన్నారంటే వాళ్ళు చాలా బలవంతులని అనుకుంటా ఉన్నారు. కానీ వారు ఎంతో బలహీనులు. ఘట సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చిందంట. మహాఘట సర్పమే, కానీ చలిచీమలన్నీ కుట్టేస్తే ఆ ఘట సర్పం ఏమైంది? చచ్చిపోయింది. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నిన్ను స్వస్థపరచు యెహోవాను. నేనే యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభు స్వయంభావుడు. జీవించుచు ఉన్నవాడు, జీవమైనటువంటి వాడు, మృతిని జయించినటువంటి వాడు, మృతిని గెలిచి లేచినవాడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన స్వయంభావుడు. ఈయన మనుష్యుల చేత చేయబడినటువంటి బొమ్మ కాదు. మనుష్యుల చేత ప్రతిష్ఠించబడినటువంటి బొమ్మ కాదు. మోగవాడు కాదు. నడవలేనటువంటి వాడు కాడు. పట్టుకొనలేనటువంటి వాడు కాడు. మోగవాడు కాడు. మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒక పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు ఒక ప్రసంగంలో. అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీలో కొన్ని మిలియన్ పుస్తకాలు ఉన్నాయి. అయితే కేవలం ఒక్క పుస్తకమే మాట్లాడే పుస్తకం. కేవలం ఒక్క పుస్తకమే జీవము గల పుస్తకం. ఆ పుస్తకమే బైబిల్. In the American Congress Library, there are millions of books, but there is only one book which can speak, which has life in it. And that one book is
the Bible is the basic instruction before leaving earth. One day we have to pack up to our eternity, whether it is hell or heaven. And if we follow the instructions that are given in the Bible, our landing in heaven will be safe. ISRO అని అడిగితే చెప్తారు. If we ask the people of ISRO, they will say how important it is to follow the commands for the safe launching of a satellite into the orbit. Each command has to be so carefully executed. So, if we listen to the basic instruction before leaving Earth, we'll be hale and healthy. That is the secret of good health. May the Lord grant the audience ear to hear to the basic instruction before leaving Earth and be blessed with good health and everlasting life in heaven. Amen.